హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇగో 12వ తారీఖు 2025 ఈనాడు పేపర్ చూద్దాము. ఫస్ట్ ముందుగా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అండ్ ఏదైనా సబ్జెక్టు సంబంధించి కాకుండా ఒక ప్రామాణిక, మీరు ఎన్ని చదువుకున్నా సరే ఒక ప్రామాణిక పేపర్ మాత్రం చదవాలి. ఎందుకంటే అథారిటికల్గా వచ్చే న్యూస్ మనకు అవసరం ఉంటాయి కాబట్టి. ఆరోగ్యం ఆకుపచ్చగా, దూసుకొచ్చిన మృత్యువు చూసారా, దూసుకొచ్చిన మృత్యువు ఏం చేస్తాం మరి. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ. ప్రాజెక్టు డిజైన్లు పరిశీలించాకే సీతారామకు అనుమతులు. ఓకే. ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి. టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించాలి, ప్రజలే కేంద్రంగా యాప్లను సృష్టించాలి, సైబర్ భద్రత ఆందోళనను తీర్చాలి. ప్యారిస్ సదస్సుతో మోదీ వ్యాఖ్యలు. ఇవే మళ్ళీ మనకు జీకే కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి చదివితే రివిజన్ అయినట్టే అవుతుంది అంతే. మెక్రాన్తో కలిసి అధ్యక్షత వహించిన ప్రధాని. జేఈఈలో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా. దేశవ్యాప్తంగా 14 మందికి 100% సుశిరై. తర్వాత పత్తి అమ్మాలన్న అవస్థే. ఏమున్నది ఇక్కడ, 10 ఫ్రీ ఫైనల్కు ఓఎంఆర్ పత్రాలు. అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ యోచన. జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రతిభ. చైతన్య భాష్యం సత్తా చాటిన నారాయణ. ఉన్నారా వీళ్ళందరూ ఒకటేనొకరి ఆల్ ఇండియా టాపర్గా భాష్యం. నేను ఇంతకుముందు ఒక వీడియో భాష్యం నారాయణ చైతన్య అని చెప్పి రాణించిన ఆల్ ఫోర్స్ విద్యార్థులు. ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ. చూసిరా ఈ ప్రతిభలాన్ని. అదనానికి భారీ ఊరట. విదేశాల లంచాల చట్టం అమలుకు ట్రంప్ బ్రేక్. కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం. ఇంకేమైనా అద్నానీ గ్రూప్ షేర్ల మిశ్రమ స్పందన. డిజిటల్ సంతకాలలో నివేదికలు ఇవ్వడం చెల్లదు, ఎన్ఎంసీ స్పష్టీకరణ. జేఈఈలో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా. నిత్యం 13 గంటలు చదివా కాదు సౌరిగా. ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయి. వాన్స్ ఉషాలతో మోదీ భేటీ. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళా కుటుంబానికి రూపాయలు 9 కోట్లు. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం, తీర్పు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం. మంత్రి ఉత్తమ్తో మందకృష్ణ బృందం భేటీ. స్టేషన్ ఘన్పూర్లో రాజయ్య గెలుపు పక్కా కేసీఆర్. మీరు ఎక్కడి నుండి చూస్తారో ప్లీజ్ దయచేసి కామెంట్స్ రాయారా. ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తారో. కరెంట్ పోయిందండి. ఇగో దాంతో చేసి దగ్గరికి లైట్స్ కూడా అవి వస్తలేవు. కరెంట్ పోయింది, ఇన్వెంటర్ కూడా వేస్తలేదు. ఇది టార్చ్ లైట్ పెట్టానండి. ప్రాజెక్టు డిజైన్లు పరిశీలించాకే సీతారామకు అనుమతులు. వచ్చినాక ఖచ్చితంగా నైట్ చదవండి మీరు పేపర్. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం డిపిఆర్కు 5 టెండర్లు. 1912 నవంబర్కు ప్రచారం కల్పించండి. కనిపిస్తుంది కదా టార్చ్ లైట్ పెట్టిన కనిపిస్తుంది. రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు చివరి నిమిషంలో రద్దు. తర్వాత ఇగో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు నామ ఫలకం ఆవిష్కరణ. ఇగో చూడుర్రి ఎక్కడో ఇది. చెన్నైలోని కాంధార్ నగర్ మెయిన్ రోడ్డుకు ప్రముఖ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టగా ఆ నామ ఫలకాన్ని మంగళవారం తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు. ఎక్కడ ఇది? చెన్నైలోనండి.
కాంధార్ నగర్ ఫస్ట్ ఉండేది కాంధార్ నగర్. చూడండి ఇది కూడా ఒకటి. కాంధార్ నగర్ మెయిన్ రోడ్డుకు ప్రముఖ నేపథ్య బాలసుబ్రహ్మణ్యం కాంధార్ నగర్కు పెట్టిరు. ఎక్కడ? చెన్నైలో. ఓకే. రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు చివరి నిమిషంలో రద్దు. ఇది ఉన్నాయి ఏం లేదు. ఇక చీరలా ఇవి అన్నీ 50% అట. పోరిగా పోదాం మనం ఓ ఫ్రీగా అంటే కథమేనా. ఇక మా ఇంట్లో కూడా మస్తుగా ఫ్రీ అనగానే ఉరుకుతారు. ఇక వాడు ఎందుకు ఇస్తాడు ఫ్రీ? అత్యాశ కానీ అట్లా మంచి సైకాలజీ. 50% అనగానే దాచిపెట్టుకునే అన్నీ పోతుంది. ప్రాణాలు తోడేస్తున్న గాలి. ఉన్నత విద్యలో ఉత్తమ బోధనకు ఏరి అంటే 7 ఉన్నారు ఇప్పుడు. మరి భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ స్థాయిలో మన యూనివర్సిటీలు, కాలేజీలు చెప్పుకోదగ్గ ర్యాంకులు సాధించలేకపోతున్నాయి. నేడు దేశంలో నాణ్యమైన చదువులు, పరిశోధనకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది. అయినా సరే ప్రతిభావంతులైన బోధనను నియమించుకోవడం విద్యాలయాలకు పెద్ద సమస్యగా తయారైంది. మరి దీన్ని ఎలా అధిగమించాలి? ఎలా తెలుసా మీ విలువ? ఇంకేమి ఇచ్చిందో చూద్దాం. జీవితంలో ఏదో ఒకటి కోల్పోవడం అన్నది అనివార్యం. అది అందరికీ తెలిసిందే. అయినా అంగీకరించదు. నాకిలా జరిగింది, నాకిలా జరిగి ఉండాల్సింది కాదు అనుకుంటూ ఉంటారు. అందుకే మనిషి జీవితంలో కోల్పోవడం అనేది పెద్ద సవాలుగా తయారైంది. అంతే కదా. నాగ సాధువులు మానవతను మాయని మచ్చ. దేశంలో మనుషుల అక్రమ రవాణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇందుకు సంబంధించి 2018-22 మధ్య మొత్తం 10.659 కేసులు నమోదయ్యాయి. 2018లో ఇలాంటివి 2278 కేసులు నమోదైతే ఆ మరుసటి ఏడాదిలో 2208 సంఘటనలు వెలుగు చూశాయి. కోవిడ్ ఉద్రిక్తత నెలకొన్న 2020 కాస్త తగ్గుముఖం పట్టిన మానవ అక్రమ రవాణా మూఠలు తర్వాత రెచ్చిపోయాయి. దాంతో పరిస్థితి మళ్ళీ మామూలు అయ్యింది. ఏంది అంటోంది సంవత్సరం అరెస్ట్ అయిన వారు, శిక్ష పడ్డవాళ్ళు చూసిరా. అందుకే పిల్లల్ని సంస్కారం నేర్పాలి. బాదం హల్వాలు, కాజులు పెడితే ఆరోగ్యంగా ఉంటారు తప్ప సంస్కారం అనేది కేవలం నేర్పిస్తే కాదు, మనం చేస్తేనే వాళ్ళకు వస్తుంది. వరదానాలతో ఓట్ల వేట. దేవా రాసిన పుస్తకం. చదువు గురించి బాగానే వచ్చాడు. చూడండి. ఇంటర్వ్యూ ఏది ఎలా. సో ఇంటర్వ్యూలో మన పరిజ్ఞానం, వ్యక్తిత్వంతో అవతలి వారికి మన పట్ల మెరుగైన భావన కల్పించాలి. ఇందులో అడిగే రకరకాలైన ప్రశ్నలు ఆ ఉద్యోగానికి సరైన వారిమా కాదా అని పరీక్షించాలి. అన్ని విధాలైన పరీక్షలు ఉంటాయి. ఆ ఉద్యోగం స్థాయి కంపెనీల పాలసీని అనుసరించి ఇందులో ఇటీవల పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే. మైగ్రేషన్ సర్టిఫికేట్ రెండోసారి ఉస్మానియా క్యాంపస్లో పీజీ పూర్తి చేస్తే అప్పుడు కాకపోతే మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చి ఇచ్చాను. రెండో పీజీ ఉస్మానియా యూనివర్సిటీకి. ఇంకా చదువు గురించి అన్నీ దాని గురించి ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాము. వర్క్ ఫ్రమ్ హోమ్ అట. ఇక్కడ కొంచెం క్లారిటీగా లేదా, జర అడ్జస్ట్ ఒక్క నిమిషం. మళ్ళీ ఇది ఇట్లనే పెండింగ్ అయిపోతుంది మళ్ళీ. సో ఇక్కడ ఏమిచ్చారు? సహకార సంఘాల పదవి కాలం పొడిగించాలు. దూసుకొచ్చిన మృత్యువు. పాపం ఘోరం చూసండి. మంచిగా పోయే వచ్చేస్తున్నారు. ఇన్ని కుటుంబాలు నాశనం. ఇప్పుడు దేవుడు ఇంకేం చేయలేదు. చొప్పదండి ఎమ్మెల్యేలను బెదిరించిన కేసులో నిందితుడు రిమాండ్. కల్వకుర్తి కాలువ భూసేకరణకు ఏం లేదు. గ్రామీణంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి. ఇసుక రీచ్ల వద్ద గట్టి నిఘా. అవకాశం ఇవ్వకపోతే ఎలా? గత ఏడాది డిగ్రీ పూర్తయింది. గడువు ఓకే ఇవ్వడంలో చమంతర్ కావాలి ప్రేమతో. 30 సర్జరీల తర్వాత ఇలా ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసిరా. ఇంకేమున్నాయి ఇక్కడ ఏం లేవు.
భాజపా భారతల లోపాయి కానీ ఒప్పందంపై చర్చకు సిద్ధం. కార్యనిర్వాహక అధ్యక్ష పదవే కావాలి. నేను మొత్తం ఎందుకు చదువుతున్నానంటే మీరు నైట్ చదవడానికి ఆస్కారం ఉంటుంది. అరే ఏమేమి ఉన్నాయని కనీసం హెడ్డింగ్స్ అన్నా గుర్తుపట్టి చదువుతారని. ఉపవాసం ఉండే భక్తులకు పండ్లు అల్పాహారం. ఇక్కడ ఏముంది ఇంకా? ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్ట. స్థానిక ఎన్నికలలో ఏకీగ్రవాలకు పన్నాగం. గ్రామీణ సాధికారితకు కార్యాచరణ. తెలంగాణలో 5 గ్రామాల్లోనే స్వామిత్వ సర్వే. భూదాన్ వేదికకు 4 వారాల గడువు ఇవ్వండి. ఓకే కదా, కనిపిస్తుంది కదా మీకు? ఇక్కడ ఏం లేదు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 34 నామినేషన్ల తిరస్కరణ. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయాన్ని సరిదిద్దాలి. 1 ఓటర్ ఉన్న పోలింగ్ కేంద్రము. అనుమతులు లేని పరిశ్రమలకు జరిమానా పెంపు. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం లేదు. ఓకే, రాజ్యాంగ అధికృత ప్రతులనే వాడాలి. ఏ వ్యవస్థ చూసినా మార్పులో ఆమోదయోగ్యం కాదు. ధన్ఖడ్ స్పష్టీకరణ. బడ్జెట్ అంతా శుష్క వాగ్దానాలే. సభలో విమర్శించిన విపక్షాలు. భార్యతో అసహజ శృంగారం. ప్రయోగరాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు. తర్వాత ఇక్కడ ఏముంది? ఒకటి కూడా వదలదు. కాల్పుల విరమణ ఒప్పందంలో కరువు. అవినీతి సూచిలో భారత్ 96వ స్థానం. తనిఖీ ముందే ఈవీఎంలలో సమాచారం చేపేది. గత సంవత్సరం 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచి కరప్షన్ ఇండెక్స్లో భారత్ 96వ స్థానంలో నిలిచిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొందట. ఓకే, చదువురు ఒకసారి. ఇక్కడ ఏముంది? వాట్సాప్ చాట్ జీపీటీలో ఇమేజ్ సపోర్టు. తర్వాత వాట్సాప్ స్కామ్లో పడకుండా బీట్ కాయిన్ కుబేరుడు ఎవరు? ప్రైవేటు శోధలు. ఇదేం చదువు? కంటి మెగాపిక్సెల్ ఎంత? ఎవరిది వెబ్సైటు? ఓకే, ఆ ఒక్కడు ఆడేస్తే. మధ్యాహ్నము 1:30 నుంచి స్పోర్ట్స్. విరాట్ బ్యాటింగ్పై సర్వత్రా ఆసక్తి. నేడు ఇంగ్లాండ్తో చివరి వన్డే. బుమ్రా అవుట్. లక్ష నందిని నిత్య అధూర్స్. జ్యోతి యాసీన్లకు స్వర్ణాలు. ఈనాడు సిఏఆర్ కార్యాలయంలో లక్ష్మీ క్రీడాకారులలో ఆగసర నందిని నిత్య గాంధీ తెలంగాణ అదరగొట్టారు. నందిని స్వర్ణం, నిత్య కాంస్య పథకంలో చెత్త చాటారు. మంగళవారం ముగిసిన మహిళల హెప్టాథ్లాన్లో నందిని 5,601 పాయింట్ల అగ్రస్థానం కైవసం చేసుకుంది. పూజ 4,999 హర్యానా రజతం. దీపిక 4,939 తమిళనాడు కాంస్యం నెగ్గారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ జాతీయ క్రీడల్లో మరో స్వర్ణంతో మెరిసింది. 100 మీటర్ల పరుగులలో విజేతగా నిలిచిన జ్యోతి మహిళల 200 మీటర్ల పరుగును 23.35 సెకండ్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో నిత్య 3వ స్థానంలో నిలిచింది. ఓకే, సత్తా చాటిన యాసిన్ నిష్కా. జిమ్నాస్టిక్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి షేక్ యాసిన్ సత్తా చాటింది. మహిళల ట్రంపోలి విభాగంలో ఆమె 39,790 పాయింట్లతో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అదే విభాగంలో చైత్రాలి మహారాష్ట్ర రజతం. ప్రీతి మహేష్ గుజరాత్ కాంస్యం. ఆల్రౌండ్ విభాగంలో తెలంగాణ నిష్కా అగర్వాల్ 44,707 పాయింట్లతో ప్రణతి దాస్ తొలి 2 స్థానాన్ని దక్కించుకున్నారు. గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. సెమీస్లో ముంబై, విదర్భ, గుజరాత్.
ఒకసారి జరిగి తర్వాత కూడా చదివితే తప్పకుండా మనకు రివిజన్ అవుతుంది. టోరెంట్ చేతికి గుజరాత్ టైటాన్స్. బిజినెస్లో ఏముంది? రూపాయలు 10,000 కోట్లతో బజాజ్ గ్రూప్ హాస్పిటల్స్. అదాని డిఫెన్స్ నుంచి కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. ఆఫీసు స్థలానికి కేంద్ర స్థానంగా హైదరాబాద్. భారత్కు సరఫరా అయ్యే చమురుపై అమెరికా ఆంక్షల ప్రభావం ఉండదు. ఆరోగ్యం ఆకుపచ్చగా. ఆకుపచ్చ తినాలి, పిల్లలకు తినిపించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం, అది ఉంటేనే అన్నీ. ఇంకేమున్నది ఇక్కడ? సమస్య మూలాలు గుర్తించి వివాదాలు పరిష్కరించాలి. శిక్షణ సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్ సుజయ్ పాల్. ఐటీ సేవలే కాదు, ఉత్పత్తులు ఎగుమతి కావాలి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఓకే. అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ చిప్. ఏమున్నాయబ్బా? కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చన. వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు, డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఈయనకి కదా మొన్న వచ్చింది. స్థానిక కోట వర్తించదన్న తీర్పును విస్తృత ధర్మశాస్త్రానికి ప్రతిపాదించండి. వామన్రావు దంపతుల హత్య కేసు సిబిఐ బదిలీ విచారణ వాయిదా. సివిల్స్ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూ. ఏఐ సిఓలకు మార్గదర్శకంగా ప్రముఖ విద్యా సంస్థలు. నేటి నుంచి మేడారం చిన్న జాతర అన్నట. మేడారం చిన్న జాతర ఉంటుంది, పెద్ద జాతర ఉంటుంది. కొసలేంద్ర ట్రస్ట్ పేరిట రామరాజ్యం ఆర్మీ. వాయుసేవ హెలికాప్టర్లో మావోయిస్టుల మృతదేహాలు తరలింపు. పరిశ్రమలో భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ప్రచారం. విద్యార్థుల బలాలు బలహీనతలు గుర్తించి ప్రోత్సహించాలి. రాష్ట్ర సరిహద్దుల్లో పశువర్ధక శాఖ పోస్టులు. డిఎస్సి 2028 అభ్యర్థులకు వారంలో పోస్టింగ్లు. ఎవరైనా ఉంటే ఎప్పురిగా ఇంకేంది. డిఎస్సి 2028 నష్టపోయిన వారిలో 1,382 మంది బీఈడి అభ్యర్థుల విద్యాశాఖ వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వనుంది. వారిని సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలుగా నియమిస్తూ 1-2 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో ఉత్తమ మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు. తమకు న్యాయం చేయాలని నాటి నుంచి వారు పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం వారికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 24 నిర్ణయం తీసుకుంది. ఆనాడు నష్టపోయిన అభ్యర్థులు 2,367 మంది అన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు తీసింది. వారి ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని, కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటీగా పనిచేస్తామంటూ ధృవీకరించాలని విద్యాశాఖ కోరగా 1,322 మంది అంగీకరించారు. వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు విధి విధానాల రూపకల్పన చేసే దస్తానికి సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల క్రితం ఆమోదం తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వడంపై జాప్యం జరుగుతుండడం కొందరు హైకోర్టుకు ఆశ్రయించగా తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధం అయ్యిందని, హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో బాధిత అభ్యర్థులు ఉన్నారని చెబుతున్నారు. చూసిరా, అందుకే ఎప్పుడు కానీ ఎగ్జామ్స్ అనేవి రాసి ఉండాలి. అదృష్టం ఎట్లా మారుతుందో తెలియదు. ఈ టైంలో పిచ్చోళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మా పెద్ద వాళ్ళ మా కజిన్, మా అక్క వాళ్ళ పీరియడ్లో ఈ అందరికి వచ్చింది పాపం. మా బ్యాచ్లో ఒకరికి రాకపోతే అప్పటి వరకు నుంచి పెళ్లి చేసుకోకుండా అంత సైకాలజికల్గా పిచ్చోడైన అంత అవసరం లేదు తీసుకోండి. అప్పటి నుంచి అట్లనే ఉన్నాడు. ఇప్పుడు మంచిగా ఏంటి జర అంత అవసరం, అంత డెప్త్గా ఆలోచించు. కానీ ప్రతి ఒక్కటి అబ్బా అంత దూరం ఉన్నది పోవన్నా, మనం చదివితే ఏమొస్తుంది అంటే, చదివితే ఎటు పోదు. మనకు రాసి పెట్టుంటే ఎటు పోదు. కానీ రాసి పెట్టుంది అంటే మీరు అదృష్టం అని ఎట్లా వాడాలి దీన్ని? అప్పటికే ఒక మార్కుతోటి దూరంలో ఉన్నోళ్ళు, లిస్టులో కొంచెం తక్కువైన వాళ్ళు గీళ్ళే కదా వీళ్ళందరూ. అంటే చదివి ఆ లిస్టులు ఉన్నోళ్ళే కదా. అట్లా ఎప్పుడు పోనే పోదండి. అందుకే ఎక్కడ ఎక్స్క్యూజ్ చేయదు. రాయాలి అంతే, చదవాలి అంతే. ఎంత చదవాలంటే ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలి అని అంతే చదవాలి. ఇదే జీవితం అన్నట్టు చదవద్దు. కానీ ఉద్యోగం నాకు ఖచ్చితంగా ఇలా రావాలి అని రావాలి. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఇగో చూసిరా, ఇప్పుడు కూడా వస్తుంది. అక్కడ అట్లా ఉన్నారు కాబట్టి ఆ లిస్టులో లేకపోయిన వాళ్ళు కూడా రాలేదు. ఓకే, ఇంకేమున్నాయి ఇక్కడ? ఇకేం లేదు. దీంతో మంచి వార్తతోటి ముగ్గు చేస్తారు. బైక్ సూపర్ ఉన్నది ఇవాళ.
డేరింగ్ డిజైన్, డేరింగ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు సింగిల్ సెట్లో. ఓకే, అగ్వా 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 అగ్వా. ఓకే, ఏమో చూసుకోరి, కళలు కనాలి, పెద్ద కళలు కనాలి. పెద్ద కళలు కనాలంటే 10 వరకు చూసుకుంటే పెద్ద కళలు కావు. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు తెలుగు కూడా చేస్తానండి. తప్పకుండా షైన్ ఇండియా చూస్తున్నాను, అన్నీ ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నాను, మీరు చూడండి. న్యూస్ పేపర్ కూడా ప్లేలిస్ట్లో పెడతాను, చూడండి. తెలుగు సోషల్ కొన్ని యాడ్ చేసేది కూడా ఉన్నది, ప్లేలిస్ట్లో యాడ్ చేయాలి, చూడండి. ఓకే, దయచేసి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ మీ షేరింగు, మీ లైకులు, మీ సబ్స్క్రైబర్లే నాకు బూస్టు. ఓకేనా, లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా రోజు ఒక పేపర్ చదువురి. డిఎస్సి ఎటు అది పడే టైంకి అది పడుతుంది. దాన్ని ఎవ్వరి టైం వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. ప్రతి ఒక్కరి పని ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఫోన్ వస్తుంది మనకు, ఫోన్ పని చేస్తూనే ఉంటుంది. ఫోను ఎంత ఉన్నా, మనం ఏం చేస్తున్నా, ఎంత పెద్ద ఉన్నా, మనకు ఫోన్ రాగానే అది ఫోన్ మనకు చెప్తూనే ఉంటుంది ఇక వీళ్ళు కాల్ చేసిర్రు అంటే. ఎవరి పనిలో వాళ్ళు 100% నిమగ్నమై ఉన్నారు అన్నట్టు. లేకపోతే మనం ఫోన్ ఎందుకు వాడతాం? మన దగ్గర మెసేజ్ చూస్తున్నా, మనం ఏదైనా వీడియో చేస్తున్నా సరే, చేస్తున్నా సరే, ఇప్పుడు నాకు కూడా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. నేను చేస్తున్న పని ఏంది, అది ఆ పని చేస్తారు, ఆ పని చేస్తుంది కదా, నేను ఎందుకు ఇవ్వాలని అంటుందా? మరి ఫోన్ చేస్తున్నప్పుడు మన పని మనం చేయాలి అంతే. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతారా అంటే ప్రిపేర్ కావాలి అంత. అది ఎప్పుడైనా రావచ్చు, ఎనీవేర్ ఎనీ టైం, ఎక్కడైనా ఇక ఏదైనా రావచ్చు అండి. రేపు వస్తే రేపు రాయగలిగే స్థితిలో మనం ఉండాలి. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్. కామెంట్స్లో వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి.